మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 7 తెలుగు వాళ్ళు వెళ్తున్నటువంటి ఆ మినీ బస్ని ఎదురుగా వచ్చిన ఒక ట్రక్ ఢీకొట్టింది. అయితే మహాకుంభమేళాకు వెళ్ళే వారంతా కూడా మహాకుంభమేళాకు వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తుండగా మధ్యప్రదేశ్ దగ్గర ఈ యాక్సిడెంట్ జరిగింది. భక్తులతో ప్రయాణిస్తున్నటువంటి ఆ మినీ బస్, తెలుగు వాళ్ళంతా కూడా మహాకుంభమేళాకు వెళ్ళారు. తిరిగి వస్తున్న నేపథ్యంలో ఒక మినీ బస్సులో వెళ్ళే వారంతా కూడా తిరిగి వస్తున్నటువంటి ఆ బ్రిడ్జ్ పైన, మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చాలా భయానకంగా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ లారీ కనబడుతోంది, కానీ బస్సుకు సంబంధించి కనీసం అది బస్సా అనచందంగా దాని పూర్తిగా కూడా ఆనవాళ్ళు లేకుండా నుజ్జు అయిపోయింది. బస్ మొత్తం కూడా మినీ బస్ పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో దానికి సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఎదురుగా వచ్చిన ఒక ట్రక్ ఆ బస్సును ఢీకొట్టింది. NH13 జబల్పూర్ జిల్లాలోని సిహోరి బ్రిడ్జ్ దగ్గర జరిగింది ఈ ఘటన. బ్రిడ్జ్ పైన అది ఒక నారో రోడ్. సో ఇరువైపులుగా ఒకవైపు వెహికల్స్, ఇంకోవైపుగా మహాకుంభమేళాకు వచ్చి తిరిగి వచ్చేటువంటి ఆ దారి ఉంది. ఆ నారో రోడ్ దగ్గర ఒకసారిగా అక్కడి దాకా రోడ్డు ఎక్స్పాండ్గా ఉన్నప్పటికీ అక్కడ రాగానే కొంత రోడ్ అంతా నారోగా అయిపోయింది. సో ఎదురుగా వస్తున్న ట్రక్ చాలా వేగంగా వచ్చి మినీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న 7 దుర్మరణం పాలయ్యే వారంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. NH13 జబల్పూర్ జిల్లాలోని సిహోర్ బ్రిడ్జ్ దగ్గర ఈ ఘటన చోటు చేసింది. ఒకసారి మన దృశ్యాల్లో చూడొచ్చు. సహాయక చర్యలు కొనసాగుతున్న అందరినీ కూడా అక్కడ ఆ బస్సుని ఆ మినీ బస్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో నుంచి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో మీరు చూస్తే కనుక అది ఒక నారో రోడ్ చూడండి. అటువైపుగా ఒక రోడ్ ఉంది, ఇటువైపు ఇంకో రోడ్డుగా ఉంది. ఆ నారో రోడ్లో నుంచి 2 వెహికల్స్ పాస్ అవుతున్న సమయంలో అక్కడ లారీ కంట్రోల్ తప్పింది. దీంతో ఒకసారిగా మినీ బస్సుని ఢీకొట్టడంతో బస్సు మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. 7 ప్రయాణికులు దుర్మరణం పాలే. ఒకసారి సంఘటన స్థలం నుంచి ఆ దృశ్యాలను చూద్దాం. खत्म ही हो गया। और पैसे भी है ना। మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా సిహోర్ బ్రిడ్జ్ పైన జరిగింది ఈ ఘటన. తెలుగువారు ఒక మినీ బస్ తీసుకొని మహాకుంభమేళాకు వెళ్ళారు. మహాకుంభమేళాకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి తిరిగి వస్తున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్లో జరిగింది ఈ ఘటన. ఒక బ్రిడ్జ్ పైన, సిహోర్ బ్రిడ్జ్ పైన మీరు చూడొచ్చు, చాలా నారో రోడ్ అది. 2 వాహనాలు పాస్ అవ్వాలి. అందులో వేగంగా వచ్చిన లారీ ఆ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 7 దుర్మరణం పాలయ్యారు. బస్సు పూర్తిగా కూడా నుజ్జు అయిపోయింది. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఆ ట్రావెలర్ బస్సు పూర్తిగా కూడా నుజ్జు అయిపోయిన ఘట్టం మనం చూస్తున్నాం. సో చాలా మంది అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనిస్తే మహాకుంభమేళా వెళ్ళే వారందరూ కూడా చాలా సుదూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్లు బార్లు తీరి అక్కడికి వెళ్ళి పుణ్యస్నానం ఆచరించి తిరిగి వస్తుంటారు. పుణ్యస్నానం అని వెళ్తే ఆఖరికి వస్తే వారి ప్రాణాలపైకే వచ్చింది, ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ ఘటన ఒక్కసారిగా కలిచివేస్తోంది. సో మధ్యప్రదేశ్లో ఈ యాక్సిడెంట్ తర్వాత ఎవరైనా మహాకుంభమేళాకి వెళ్ళాలని ఆలోచన చేసినా, లేదంటే ముఖ్యంగా ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళే ఆలోచన చేసేవారు కొంత ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలా సుదూర ప్రయాణం, చాలా ట్రాఫిక్ ఇక్కట్లు ఉంటాయి, చాలా రద్దీగా ఉన్న ప్రాంతం లాంటి సందర్భాలు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. సో ఇక్కడైతే 7 దుర్మరణం పాలయ్యారు. ఆ బస్సులకు సంబంధించి మనం చూస్తే కానీ కనీసం అది బస్సేనా, ఏదైనా చిన్న పరికరాలన్నీ కూడా అక్కడ పక్కన పడివేశారు అన్నట్టుగా మనకు కనబడుతోంది. బస్సును పూర్తిగా నుజ్జు అయిపోయింది. అక్కడ కనీసం బస్ అని ఆనవాళ్ళని కూడా మనం గమనించలేము. సో ఈ ఘటన ఒక్కసారిగా కలిచివేస్తోంది. 7 దుర్మరణం పాలైన స్పాట్లోనే ఇంకా ఎంతమంది ఉన్నారు, అందులో ఎంతమంది ప్రయాణించారు, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి, వారి సిచ్యువేషన్ ఎలా ఉందనేది మాత్రం ఇంకా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. खत्म ही हो गया। और पैसे भी है ना।
अभी और रात तो खत्म ही हो गया। हाँ? है ही नहीं उसमें। प्योर पशु है ना घर में కుంభమేళాకు వెళ్ళి అక్కడ పుణ్యస్నానం ఆచరించి పుణ్యం మూట కట్టుకొని వద్దామని వెళ్తున్నటువంటి ఆ ప్రయాణికులకి ఆ భక్తులకి తిరిగి మార్గంలో ఒక చేదనుభవం ఎదురైంది. 7గురు దుర్మరణం పాలయ్యారు. వారంతా ఒకే కుటుంబానికి సంబంధించిన వారుగా తెలుస్తోంది. ఇంకా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఇంకా ఎవరైనా అందులో మరణించి ఉన్నారా, వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, వారి సిచ్యువేషన్ ఏంటి, వారికి ఏమైనా గాయాలైన మాకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. మినీ బస్ పూర్తిగా నుంచి అయిపోయింది. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రోహిత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఎస్ రోహిత్, ఏం జరిగింది అక్కడ, దానికి సంబంధించి ఆ మినీ బస్సులో ప్రయాణిస్తున్న తెలుగు వారు ఎవరు, వారికి సంబంధించి సమాచారం అంతుందా? మనోజ్, ఇది చాలా దారుణమైన ఘటన, చాలా హృదయ విదారక ఘటన. పుణ్యస్నానాలను ఆచరించి తిరిగి మళ్ళీ ఇంటికి చేరుకుంటున్న క్రమంలో జబల్పూర్లో, మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7గురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. హైవేపై వస్తూ ఉన్నప్పుడు ఒక ట్రక్ రాంగ్ రూట్ లో వచ్చింది. ట్రక్ రాంగ్ రూట్ లో వచ్చి ఈ మినీ బస్సును ఢీకొట్టింది. వాళ్ళంతా కూడా ఈ ఆధ్యాత్మిక పర్యటనకు ఆనందంగా వెళ్లారు. 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది కాబట్టి ఆ పుణ్యస్నానాన్ని ఆచరించాలని ఇక్కడ నుంచి బై రోడ్ వెళ్ళారు. నిజానికి ట్రైన్ టికెట్లు దొరకవు, ఫ్లైట్ టికెట్లు తీసుకోవాలంటే ఆస్తి అమ్ముకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ కలిసి ఆనందంగా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ప్రయాగ్రాజ్ వెళ్లారు. అక్కడ పుణ్యస్నానాలను ఆచరించి తిరిగి వచ్చేటప్పుడు నిజానికి మధ్యప్రదేశ్ ఘటన జరిగిన చోటుకి ఇంకా తెలుగు రాష్ట్రాలు చేరుకోవాలంటే హైదరాబాద్ కి 780 కిలోమీటర్ల దూరం వరకు ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ట్రక్ రాంగ్ రూట్ లో వచ్చింది. వేగంగా వచ్చిన ట్రక్ రాంగ్ రూట్ లో వచ్చి ఈ మినీ బస్సు ఢీ కొట్టడంతో మినీ బస్సు వెళ్లి అక్కడ ఒక బ్రిడ్జ్ కి మధ్యన ఇరుక్కుపోయింది. దీంతో అసలు మినీ బస్సు ఆనవాళ్లు లేకుండా పోయింది. అందులో ఉన్న వాళ్ళంతా కూడా రక్త మడుగులో ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఆ బస్సును చూసిన తర్వాత, వాళ్ళ ఐడి కార్డులు ఇవన్నీ చూసిన తర్వాత ఇది తెలుగు రాష్ట్రాలకు చెందిన బస్ కదా అని గుర్తించి మరొక అప్డేట్ అంతోంది. మృతులంతా కూడా హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, హైదరాబాద్ నాచారానికి సంబంధించిన వాళ్ళకి తెలుస్తోంది. ఒకే కుటుంబానికి సంబంధించిన వారా, ఇంటి పక్కన ఉన్న వారా, అక్కడికి వెళ్ళి మొత్తం అయితే ప్రైవేట్ వెహికల్ తీసుకొని మహాకుంభమేళాకు వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో హైదరాబాద్ వారి అక్కడ జరిగినటువంటి ఘటనలో సో రోహిత్, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? అదే మనోజ్, నిజంగా అక్కడ చూసిన తర్వాత ఫస్ట్ ఆ బస్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ రిజిస్టర్డ్ నెంబర్ చూసిన తర్వాత ఇది తెలంగాణ రిజిస్టర్డ్ అని చెప్పి, తెలుగు రాష్ట్రాలకు చెందిన రిజిస్టర్డ్ వెహికల్ అని చెప్పి వీళ్ళందరూ తెలుగు వాళ్ళని గుర్తించారు. వెంటనే ఇది తెలుగు వాళ్ళనే సమాచారం అక్కడికి వచ్చింది. వెంటనే ఆ ప్రమాదం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ ఇంకా నిజంగా హైదరాబాద్ కి 780 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పుడిప్పుడే వాళ్ళని అందులో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటకు తీస్తూ ఉన్నారు. ఎవరైనా ప్రాణాలు తుండుంటారని వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ గుద్దుకున్నది కూడా ఆ వెహికల్ వచ్చి బస్సును గుద్దేసరికి ఆ రైలింగ్ కి రోడ్ కి మధ్య నిలిచిపోయింది. అది వెళ్ళి అలా లేచి ఆ రైలింగ్ కి మధ్యన పడేటప్పటికి అందులో ఉన్న వాళ్ళందరూ పెద్ద కుదుపుకులు అయ్యారు. గుద్దిన తర్వాత అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు కూడా అదే చెప్తున్నారు. గుద్దిన తర్వాత కొన్ని మీటర్ల దూరం అది ఈడ్చుకుని వచ్చి ఆ రైలింగ్ ని గుద్ది అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కింద ఉంది. దానికి ఆ ఫుట్పాత్ వీళ్ళు నడుచుకుని వెళ్ళటానికి, పాదచారులు వెళ్ళటానికి ఉండేటటువంటి ఆ ఫుట్పాత్ పైన బ్రిడ్జి, ఫుట్పాత్ పైన అది పడింది. వెంటనే లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా కుదుపుకులు అయ్యారు. మొత్తం తుక్కు అయిపోయింది. ఆ వెహికల్ ఏకంగా అడ్డంగా ఇలా ఉండి ఆ బ్రిడ్జ్ పై నుంచి ఆ మధ్యలో ఇరుక్కుపోవడంతో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా రక్తపు మడుగులోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. మొత్తం అక్కడ ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ లోపల ఉన్న వాళ్ళు, ఇరుక్కున్న వాళ్ళందరినీ బయటకు తీస్తున్నారు. నిజానికి చూడగానే, ఆ ప్రదేశం చూడగానే చాలా హృదయ విదారకంగా ఉంది. అయితే వీళ్ళంతా ప్రయాగ్రాజ్ కు వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించి మళ్ళీ క్షేమంగా ఇంటికి వచ్చే క్రమంలో ట్రక్ రూపంలో అక్కడ మృత్యు కబలించడం, ఆ ట్రక్ కూడా రాంగ్ రూట్ లో వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ ట్రక్ కూడా రాంగ్ రూట్ లో వచ్చి వెహికల్ ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. బహుశా ట్రక్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండుండొచ్చు. వీళ్ళంతా కూడా కేర్ తీసుకునే వెళ్ళి మళ్ళీ హాయిగా ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో మరికొన్ని గంటల్లో ఇంటికి చేరుకుంటాం, మరొక రోజులో ఇంటికి చేరుకుంటాం అనే సమయంలో ఈ ప్రమాదం జరగటం అత్యంత విషాదకర ఘటన. ఇంకా కుటుంబ సభ్యులకు సంబంధించి అందులో ఎవరెవరు చనిపోయారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే అందులో 7గురు ఉన్నారు, 7గురు చనిపోయారు. అది తెలంగాణ రిజిస్టర్డ్ వెహికల్. ఈ వివరాలు వస్తున్నాయి. ఒక్కసారిగా తెలంగాణ రిజిస్టర్డ్ వెహికల్ కుంభమేళాకి వెళ్లి తిరిగి వచ్చేప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలియగానే తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వాళ్ళందరూ కూడా
టెన్షన్ మొదలైంది. ఏ వెహికల్లో వెళ్ళారు, ఇలా ట్రావెలర్ లో వెళ్ళారని తెలిసిన వెంటనే ఎవరెవరు మన వాళ్ళు ఎవరు ట్రావెలర్ లో వెళ్ళారు, మన వాళ్ళు ఎవరు ఆ ట్రావెలర్ ని బుక్ చేసుకుని వెళ్ళారు అని అందరూ కూడా క్రాస్ చెక్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే ఇంకా కొన్ని డీటెయిల్స్ రావాల్సి ఉంది. అది ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన రిజిస్టర్డ్ వెహికల్ కాబట్టి ఒక్కసారిగా వెళ్ళలో గుబులు మొదలైంది. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం యాక్సిడెంట్ జరిగింది, ఇంకా పూర్తి వివరాలు రావాలి. అందులో మాత్రం ప్రస్తుతానికి 7 చనిపోయినట్టుగా అక్కడ నుంచి వస్తున్న సమాచారం అందుతోంది. మనోజ్, థ్యాంక్ యూ రోహిత్. సో మొత్తం మీద హైదరాబాద్ కి సంబంధించి హైదరాబాద్ నాచారానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కొంతమంది ఇంటి పక్కన వాళ్ళ ఒకే కుటుంబం ఎలా వెళ్ళిందనే కొన్ని అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. కానీ హైదరాబాద్ నాచారం నుంచి ఒక ప్రైవేట్ వాహనంలో కొంతమంది మహాకుంభమేళాకు వెళ్ళారు. అక్కడ పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యం మూట కట్టుకుందామని చెప్పి వారందరూ కూడా ఒక్కసారిగా తిరుగు ప్రయాణంలో ఆ ట్రక్ రూపంలో వారికి మృత్యు ఎదురైంది. ట్రక్ రాంగ్ రూట్, మనం చాలా క్లియర్గా చూస్తుంటే ట్రక్ రాంగ్ రూట్లో వచ్చినట్టు కూడా ఉంది. రాంగ్ రూట్లో వచ్చిన ఆ ట్రక్ ఆ నారో రోడ్లో నుంచి వెళ్తున్నటువంటి ఆ మినీ బస్సుని ఢీకొట్టింది. మీరు చూస్తే బస్సులా ఎక్కడ కనిపించడం లేదు, అది బస్సు అన్న వాళ్ళు ఎక్కడా లేవు. కేవలం ఒక బస్సుకు సంబంధించి ఆ పరికరాలని, ఆ డోర్ని, చిన్న చిన్న భాగాలని, విడి భాగాలని అక్కడ వేశారన్న చందంగా ఉంది. పూర్తిగా నుజ్జు అయిపోయింది. రేలింగ్కి ఆ ట్రక్ మధ్యలో ఇరుక్కొని 7 దుర్మరణం పాలయ్యారు. 7 స్పాట్ను మరణించారు. ఒక్కసారిగా ఈ వార్త తెలుగు వారందరికీ కనిపిస్తుంది. ఎందుకంటే చాలా సుదూర ప్రాంతానికి ప్రయాణించి ప్రైవేట్ వాహనంలో వెళ్ళిపోయి పుణ్యస్నానాలు ఆచరించి వద్దామన్నటువంటి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే వెళ్ళిపోయారు, మరికొంతమంది వెళ్తున్నారు కూడా. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే రోడ్డు మార్గాలు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఒకసారిగా ఆలోచన చేస్తున్నారు. చాలా సుదూరం వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఆచితూచి వెళ్లాల్సిందన్నట్టుగా వారంతా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా మహాకుంభమేళా వెళ్ళాలనేటువంటి తెలుగు వారందరూ కూడా ఒక హెచ్చరిక, దయచేసి ఇంత సుదూర ప్రాంతం మీరు వెహికల్స్లో వెళ్ళడం కానివ్వండి, మీరు ఎటువంటి విధంగా సేఫ్గా వెళ్ళాలని ఆలోచన చేసినా కూడా మీరు కరెక్ట్గా వెళ్ళినా ఎదుటి వాళ్ళు కరెక్ట్గా రాకపోవచ్చు, రద్దీలో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవచ్చు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. లేదు కాదు కూడదనుకుంటే ట్రైన్లు ఉన్నాయి మీకు, ఇంకా ఇతరత్ర పబ్లిక్ సంబంధించి ఆర్టీసీలు కానివ్వండి, లేదంటే ఇతరత్ర వ్యవస్థలు కూడా ఉన్నాయి, వాటిని వినియోగించండి. ఎందుకంటే అక్కడైతే పక్కగా కొంత సేఫ్గా ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. సో ప్రైవేట్ వెహికల్ వెళ్ళందరూ కూడా ఒకసారిగా ఈ వార్త తర్వాత ఆలోచిస్తున్న పరిస్థితి ఒకసారి పునరాలోచన చేస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ నాచారానికి సంబంధించిన వాళ్ళని తెలియడంతో ఒకసారిగా హైదరాబాద్లో కూడా ఈ వార్త సంచలనంగా మారిన పరిస్థితి.